రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాతో ఢిల్లీలో మీటింగ్కు వచ్చారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సొంత ఎజెండాలతో వస్తే ప్రజలకు మేలు ఎలా జరుగుతుందన్నారు. కేంద్రానికి రెండు రాష్ట్రాలు సమానమేనన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టడమే కేంద్రం సాధించిన విజయమన్నారు బండి సంజయ్. దీని పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పారు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టే నేను వేసినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పందా ఇద్దరు. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూని లాగి టైంపాస్ పాలిటిక్స్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం అవుతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం.